పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఎంత మందో భక్తులు కూడా అంతే మంది ఉంటారు అనుకుంటా మెగా అభిమానులు ఎలివేషన్లు ఇస్తుంటారు. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా సిద్ధు సిద్ధార్థ రాయని గుండెల కద్దుకుంటా డిజాస్టర్లు వచ్చినా నారాజు కాకుండా స్టార్ అంటే పవనేరా, పవన్ అంటే పవరేరా, పవర్ అంటే పీకేరా అనుకుంటా జోరు చూయిస్తుంటారు. మరి అంత మంచినే ఉంది కానీ పవన్ పార్టీ పెట్టి 10 ఏళ్ళైనా కనీసం 2 ఎమ్మెల్యేలు కూడా లేకపాయే. ఆఖరికి పోయినసారి పోటీ చేసిన 2 జాగాల్లో కాటమరాడి ఓటమి పాలాయే. ఈసారి కూటమి అనుకుంటా అటు టీడీపీ ఇటు బీజేపీ ఇద్దరితో పొత్తు కూడి పిఠాపురంకెళ్లి పీకే పోటీకి దిగిన ముచ్చట తెలిసిందే. ఈసారి ఎలక్షన్లు ఎట్లయినా గెలిచి అసెంబ్లీలకు పోయి అధ్యక్ష అనాలని పవన్ గెలిపించి గల్లాలు ఎగిరేసుకోవాలని ఫ్యాన్స్ ఇద్దరు తీరొక్క తిప్పలు పడుకుంటే గెలుపు కోసం అలుపు లేకుండా పోరు జరుపుతున్నారుగా. ఇప్పటికే ఓ దిక్కు చిరు కూడా మా తమ్మునికి జర ఓటేసి జనసేనని గెలిపిరని వీడియో కూడా పెట్టిండు. ఇంకో దిక్కు మెగా హీరోలు నాగవంశ సొంటి నిర్మాతలు జబర్దస్త్ ఆర్టిస్టులు పిఠాపురం పోయి మరీ ప్రసారం చేస్తుంటే నాని తేజ సజ్జా సొంటి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సపోర్ట్ ఇచ్చి పోస్టులు వేస్తున్నారు. గాజుగిలాసకు ఓట్లు గలగల రాలాలనుకుంటా గ్రౌండ్ లెవెల్ ఉన్న జనసేనాని ఫ్యాన్స్ పార్టీ క్యాడర్ కూడా తనలాడుతున్నారు బానే. అట్టనే గీ అన్న చూడుర్రి ఎర్రటి ఎండల ఎంత అభిమానం చూయించుకుంటా ప్రసారం చేస్తున్నాడు. స్కూటీ వెనుక చిన్నపాటి డ్రమ్ము సైజు ఉన్న గాజు గ్లాసును తలిగించుకొని ఎర్ర కన్వ ముఖానికి చుట్టుకొని ఎండను కూడా లెక్క చేయకుండా ఎగ్దం స్పీడ్ తోని పోతున్నాడు. ఆ వీడియో జనసేన కార్యకర్తలే కాదు వాటి అభిమానం అనుకుంటే కామన్ నెటిజన్లు కూడా షేర్ చేస్తుండే వరకలా మస్తు వైరల్ అయింది ఈ వీడియో. ఆవేశాన్ని ఆపగలం గానీ అభిమానం ఆపలేం కదా అని అనుకుంటా వీడియోలు చూసిన వాళ్ళు కామెంట్లు చేస్తుంటే ఇంతమంది కష్టం ఫలించన్న పవన్ గెలిస్తే మంచిగా అనుకుంటా ఇంకొందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరిగా ఇంతమంది తన్లాట ఈ రేంజ్ అభిమానము ఏం దాకా పనితనం చూయిస్తుందో జూన్ 4 నాటి క్లారిటీ వస్తుంది. ఇక బుక్కెడు తక్కువ తిన్నా ఏమనిపించదేమో గాని పొద్దుమికింత సుక్క లేకపోయినా కుతికే కుదార్థంగా దడవకపోయినా గాని పానం ఆయపాయే కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోతుంటది మందుబాబులకు. 1-2 గంటలు అటు అయితేనే కింద మీద చేసి రంది పడుతుంటారు మందు కోసము. అసొంటిది 2 రోజులు వైన్స్ బంద్ అని తెలిస్తే గుండెని బండ చేసుకొని కోపంలో కోటర్ ఎక్కువనే కూతురు కావచ్చు. ఇక ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా 13 తారీఖు నాడు ఆ 2-3 వద్దులు మందు వరదల వారి మంది తాగితా ఆగం కాకుండా మే 11 తారీఖు పొద్దుమికి 6 గంటలకి వెళ్ళి 13 తారీఖు పొద్దుమికి దాకా 48 గంటల డ్రై డే అని చెప్పింది సర్కారు. ఈ 2 వద్దులే కాకుండా మళ్ళా రిజల్ట్ వచ్చినాడు జూన్ 4 తారీఖు నాడు కూడా వైన్స్ బంద్. కౌటింగ్ అయిపోయి ఫుల్ ఫలితాలు వచ్చేదాకా పొద్దుమికి వరకు ఎలా సెటర్లు తీయరిగా. అయ్యో లోకం బాధ మా బాధ అనుకోని రోజు తాగేటోళ్ళకి వైన్స్ బంద్ అంటే ఎంత బాధ అవుతుందో ఎరికేనా అని సుక్కబాబులు బిక్కు బిక్కుమంటున్నారు కావచ్చు. అయినా హోలీ నాడు బంద్ పెడతారు, అటు ఇంకా శ్రీరామనవమని బంద్ చేస్తారు, మళ్ళీ హనుమాన్ జయంతికి బంద్ పెడతారు, మళ్ళీ ఇప్పుడు ఓట్ల పండుగ పేరు మీద 2 రోజులు బంద్ అంటారు. ఇక ఇట్లా నెలకో 2-3 వద్దులు వైన్స్ తీయకుంటే సర్కారుకు ఆమ్దాని తెప్పియాలన్న మా సత్సంకల్పం ఆగమైతుంది కదా. ఆబ్కారీ శాఖ గల్ల పెట్టే విలవిలబోతుంది కదా. బార్లు వైన్స్ ముంగట బజ్జీలు బాయిల్ పల్లెమెటోళ్లకు సహకారం అందించే సహాయ హస్తం అందేకుట్ట అవుతాం కదా అని సుక్కబాబులు ఎంత గుక్కబట్టి ఏడుస్తారో పాపం. ఎడవకుర్రి అన్నాలు ఎడవకుర్రి మళ్ళా ఏడ్చి కుత్కెండిపోతే మళ్ళీ సీస ఎక్కువ కొనుడు అవుతుంది. ఊకొర్రి మందాయిటోళ్ళకి కాకుంటే మంచోళ్ళకి వస్తాయి కష్టాలు.